తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని నేను నిలబెడతా ఉన్నాను. ఈ రోజున నేను ఎందుకు పర్లేదు చప్పలు కొడుతురు కానీ మీరు నినాదాలు కావాలి కదా, మావాడికి శక్తి కావాలి కదా, మావాడికి మీ నినాదాలే కదా, మీ జై జయ ధ్వానాలే కదా శక్తి పార్టీకి. చెయ్య పిడికిలి బిగిస్తేనే కదా బలం. ఇలా లూజ్గా ఎందుకు మాట్లాడతాం, పిడికిలి బిగించి కొడితేనే కదా దెబ్బ తగిలేదు. సో నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మా జనరల్ సెక్రటరీ సత్య గారు రండి, మీరు కూడా రండి. మీరు ఈరోజు ఉదయ్కి కొడుతున్న నినాదాలు నేను ఇదే కోరుకున్నా. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒక్కడి నాయకుడు కాదు, 25 సంవత్సరాలు నేను కూడా నాయకుడిని చేస్తాను. 25 సంవత్సరాలు నా తరం అయిపోయిన తర్వాత కొత్త నాయకులు రావాలని ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి. ఒక 25 సంవత్సరాల చెట్టు పంట ఇస్తుంది, అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తుంటే ఎప్పుడో ఒక 12-15 సంవత్సరాల క్రితం వేస్తే తప్ప ఈరోజు చేతికి పంట రాదు. అలాగే ఈ రోజున నాయకులు నిలబెడితేనే తప్ప రేపు పొద్దున మనకి నిలబడే నాయకులు రారు. అందుకని భవిష్యత్తులో మీ అందరి నుంచి బలమైన నాయకుల్ని వార్డు స్థాయిల్లో, మనకి మున్సిపాలిటీ స్థాయిల్లో, మండల స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిలో, రాష్ట్ర స్థాయిల్లో, దేశ స్థాయిల్లో కూడా జనసేన బలమైన నాయకుల్ని తయారు చేస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజున మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు. అలాగే పర్లేదు ఈరోజు ఉదయ్ కదా కాదు నేను నిజంగా చెప్తున్నా, ఉదయ్కి సంవత్సరం కూడా అవల బాధ్యత అప్పచెప్పి ఇంత బలోపేతం చేశాడు పార్టీని. అందరినీ కలుపుకెళ్ళాడు, మన నాయకులందరినీ కలుపుకెళ్ళాడు. మన కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన దాదాపు 10 మంది పైగా నాయకులు రేపొద్దు నేను సత్కరించబోతున్నాను, వారిని గుర్తించబోతున్నాను. వారి సేవల్ని నేను గుర్తించి అందరికీ తెలియజేస్తాను. మన నాయకులందరికీ, మన చల్ల వెంకటలక్ష్మి గారితో సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకేం ఈసారి చిన్న మెజారిటీతో కాదబ్బా, కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాను. ఎందుకంటే నేను ఆలోచిస్తే నేను కొంతమంది ఈ రోజున పొద్దున్న అలాగే విను పొద్దున్నే అడుగుతా ఉన్నారు, పొద్దున్న ఎవరు చెప్తా ఉన్నారు, మరీ అంత లక్ష్య ఆశించడం దుర్మార్గం, అంత ఆశించకండి అంటున్నారు. మీరు అంటే నేను కోరుకుంటుంది ఏంటంటే, అంతేనంట, నేను కోరుకుంటుంది ఒకటే, నా జీవితంలో విజయాలు చాలా తక్కువ చూశాను. ఎప్పుడు అపజయాలు ఎదుగుతూ వచ్చాను. సినిమాలు ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్ అయ్యాను నేను. అందుకే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే అడిగాడు, మీరు ఎప్పుడు గెలుపులో ఎదగడం కంటే కూడా మీరు ఓడిపోయే కొద్ది ఎదుగుతారు మీరు. అలాగే మా గ్లాసు నేను అడిగా, ఎందుకే అలాంటి డైలాగులు రాయనంటే, మీకు తెలియదు సార్, మాకు బాధలు మాకున్నాయి, నన్ను చంపేస్తారు మా అభిమానులందరూ, మా వాళ్ళంతా. ఒకటే చెప్పాడు, పగిలే కొద్దీ పదునే కొద్ది. అలాగా ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలనుకుంటా. వైసీపీకి ఏంటి అలవాటు చేసుకుందాం. ఫస్ట్ చెప్పండి, వైసీపీ ఏంటి, జనసేన ఏంటి. జై జనసేన, జై హింద్.